చాలా బాధాకరం. నాకు రాజకీయంగా గురువుగా అయోధ్య గారి చేతుల్లో పెరిగినటువంటి వ్యక్తిని వారి మరణప్రాప్తం వినగానే చాలా బాధకు గురయ్యారు. ఆరో తారీఖు ఢిల్లీలో ఉండడం, మరణవార్త వినడం అనేది షాక్ గురి చేసింది. బీసీ రిజర్వేషన్ 42% దాని మీద పార్టీ పిలిపించి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజున వారి యాక్సిడెంట్లో చనిపోవడం, వారిని చివరి చూపు చూడకపోవడం అనేది నాకు ఒక బాధగా జీవితంలో మిగిలిపోతుంది. చూడలేకపోయాననే బాధ వారిని గుర్తు చేసుకుంటేనే నాకు బాధ వేస్తా ఉంది. అటువంటి గొప్ప నాయకుడు ఈ ప్రాంతంలో ఎర్ర జెండా బట్టి అనేక ఇబ్బందులు, మాషా గారు చెప్పినట్టుగా నక్సలైట్ల నుంచి ఇబ్బందులు ఎవరిని కూడా లెక్క చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఎర్ర జెండా పట్టుకొని ఈ ప్రాంతంలో, ఈ ప్రాంత అభివృద్ధిలో, ఈ ప్రాంతంలో సమస్యలను వెతికి పోరాటం చేసి దాంట్లో వాటిని సాధించే వరకు నిద్రపోలేదు. వారు జెండా బయట దగ్గర నుంచి మరణించే వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, అసలు కార్మికుల సమస్యలు, ఈ ప్రాంత డెవలప్మెంట్, ఈ ప్రాంతంలో ఎందరో ప్రజాప్రతినిధులు గెలిపించినటువంటి చరిత్ర అయోధ్య గారికి ఉంది.